ప్రాముఖ్యమైందంటే ఇది రక్షణ కలిగినటువంటి వాక్యం. మనుషులు దేనికోసం అంటే ఈ లోకంలో మరి చర్చిలకు రావడానికి, ప్రార్థన మందిరాలకు ఎందుకు వస్తున్నారంటే, మీకు ఒక విషయం చెప్తున్నాను. వారు శారీరకంగా రక్షణ పొందాలి, వారు ఆధ్యాత్మికంగా దేవుని యొక్క రాజ్య దేవుని యొక్క సన్నిధిలో అనగా ఆ పరలోక రాజ్యంలో నిత్యత్వంలో కూడా వారు రక్షించబడి ఉండాలనేదే మానవుల యొక్క, మనుషుల యొక్క భక్తే కావచ్చు, విశ్వాసమే కావచ్చు. బాగా చర్చికి ఎందుకు వస్తున్నారు, కోటాలకి ఎందుకు వెళ్తున్నారు అంటే, మనము ఈ లోకములో ఈ యొక్క చీడపేడ లేకపోతే శారీరక బలహీనతలను బట్టి, శారీరక అనారోగ్యాన్ని బట్టి రక్షించబడాలి, అంటే బాగుపడాలి, వాటి నుండి తప్పించబడాలి, మరణము నుండి కూడా రక్షించబడాలి. అంటే శారీరకమైన మరణం నుండి రక్షించబడాలి, ఈ లోకంలో అలాగా రక్షించబడుతూ జీవించాలి. ఇంకోటి ఏంటి, పరలోకములో యేసు ప్రభువు వారిలో నిత్యత్వంలో ఉండటానికి కూడా మనకి రక్షణ కావాలి. పోయిన ఆ యొక్క వారంలో నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ సమయం పోతే ఇక నాకు రక్షించేవాడు లేడు అనే అంశం మీద దేవుని యొక్క వాక్యం ఇప్పుడు నశించిపోతున్న వాడిని ఎదక రక్షించడానికి యేసు కుమారుడు, యేసు దైవదేవుడు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు నశించిపోతున్నారు అంటే, రక్షణ లేనటువంటి నీవు నేనే నశించిపోతున్నావు. రక్షణ లేని నీకు, నశించిపోతున్న నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఉన్నతమైన పరలోక రాజ్యాన్ని విడిచి నీకోసం ఈ రాజుపోతేపల్లి గ్రామము, కుగ్రామములో ఉన్నటువంటి చర్చిలో ఒక సభ్యురాలుగా, ఒక నెంబర్గా ఉన్నటువంటి ఒక విశ్వాసిని గుర్తించి ఆయన రావటం జరిగింది. చాలా లోతైన విషయం ఇది. ఆయన ఉన్నతమైనటువంటి పరలోక రాజ్యాన్ని విడిచి రాజుపోతేపల్లిలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో చర్చిలో ఆయన మందిరంలో ఉన్నటువంటి నీ కోసం ఆయన గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకుని నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడనేది సత్యం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దైవ బిడ్డలారా, దేవుని సంఘమా, దేవుని విశ్వాసులారా, దైవ జనాంగమా, ప్రతి వారి కోసం ఆయన ప్రతి వారిని గుర్తుపెట్టుకుని ఆయన మనసులో పెట్టుకుని రక్షణ ఇవ్వటానికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాడి కోసం వచ్చాడనేది సత్యము. 100కి 100 అది సత్యము. ఈ విషయాన్ని అందరూ గమనించాలి, ఈ విషయాన్ని అందరూ మనస్సును పెట్టాలి. ఎందుకంటే ఈ లోకములో అందరూ కూడా నశించిపోతున్నారు. ఒక్కడు కూడా రక్షణ లేదు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు. ఎవడు చూసినా, ఎక్కడ చూసినా, అమ్మగారు వాక్యం, ఎక్కడ చూసినా దేవుని యొక్క రక్షణ లేని వారిగా, దేవుని రక్షణ పొందని వారిగా ఉన్నారు ఈ లోకంలో. ఏమయ్యారు అంటే, రక్షణ లేని వారు, యేసుక్రీస్తు వారిని నమ్మని వాడికే రక్షణ లేదు. యేసు అని దేవుడితో నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వాడు రక్షించబడును అని రాయబడి, గొంతుకు చించుకొని దేవుని యొక్క రక్షణ గురించి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సేవకుడైన నీ దాసుని ఈ ప్రయాస వ్యర్థం కాకూడదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకు మనుషులు నశించిపోతున్నారంటే, దేవుని, నిజ దేవుణ్ణి, సత్యదేవుణ్ణి వెరగక, సత్యదేవుని యొక్క పాద సన్నిధికి రాక ఏమైపోతున్నారంటే తెలుసా, నశించిపోతున్నారు. ఈ నశించిపోయే జనాంగం కోసం క్రీస్తు ప్రభుల వారు ఆయన నశించిపోవటానికి, ఇది మన స్థానం, మనము సావవలసిన సావు ఆయన మీద వేసుకుని చచ్చిపోవటానికి, మన మరణం మనం పొందటానికి బదులుగా ఆయన మన స్థానంలో మరణం పొందటానికి జాగ్రత్తగా ఆలోచించాలి. ఆయన చనిపోవటానికి, మరణించటానికి, అమ్మా ఈ గొప్ప రక్షణ నీకు ఇవ్వటానికి ఈ లోకానికి వస్తున్నాడు. సరే, ఒక ఆయన ఎరుకో పట్టణంలో పాపాత్ముడు ఒకడు ఉన్నాడు. ఆయన విషయమై ఆలోచించి
వాడు ఆ పాపంలో చచ్చిపోవటం ఆయనకి ఇష్టం లేక, ఆ పాపములోనే నశించిపోవటం ఆయన ఇష్టం కాక ఆ ఎరుకో పట్టణంలోకి ఆయనే ఎవరు, మన ప్రభువైన క్రీస్తు ప్రభు వారు ఎరుకో పట్టణానికి వచ్చేసాడు. నేను చెప్పాను, ఎరుకో పట్టణం సాదృశ్యంగా తీసుకుంటే ఎరుకో పట్టణం ఈ లోకానికి సాదృశ్యంగా, దేవుని బిడ్డలారా ఈ ప్రకృతిపరమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క ప్రకృతిపరమైనటువంటి ఈ లోకానికి సాదృశ్యంగా, పాపానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇది ఆ ఎరుకో. ఎవరున్నారు ఈ యొక్క లోకములంటే? ఈ ఎరుకో పట్టణంలో జక్కయ్య అనేటువంటి పేరు కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొడుకు వస్తున్నాడు. చదువుకుందాం దేవుని యొక్క వార్తలు, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము. దేవుని బిడ్డలారా వాక్యంలోకి వెళ్దాము. అందరూ కూడా తీసి చూడండి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములోనికి ప్రవేశించి దాని గుండా పోవచ్చుండేది. ఇదిగో సుంకపు గుప్తదారుడు. ఎవరు? ఇదిగో సుంకపు గుప్తదారుడు ఒకడు, ధనవంతుడు, జక్కయ్య అన్న పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరేను కానీ పొట్టివాడైనందున గుంపులుగా కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుని, అందుకు అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేసి వెళ్ళుచున్నాడని చాలామంది గొనుక్కున్నారు. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనాను అన్యాయముగా దేనినైనాను తీసుకొని నీ ఎడల అతనికి 4 వంతుల మరలా చెల్లించుతుందని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. 10వ వచనములో, నశించిన దానిని వెతికి రక్షించడకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్ర. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు దేవుడై ఈ లోకములోకి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? జక్కయ్య కోసం వచ్చాడులేండి అయ్యగారు అంటవా? లే, నీ కోసమే ప్రత్యేకంగా వచ్చాడు. ఎవరి కోసం వస్తున్నాడంటే, బాగుగా ఉన్నవారు, నీతిమంతుల కోసం నేను అని చెప్తున్నాడు. నీతిమంతులకి దేవుడు అవసరమే, పాపులకి అందరికీ దేవుడు అవసరం, మన అందరికీ రక్షణ అవసరం. చాలా ప్రాముఖ్యమైనటువంటిది, గొప్పది. ఈ రక్షణ భాగ్యము ఎలా పొందాలి? ఇది సమస్య. ఎలా పొందాలి? ఎలాగా దీనిని, ఈ రక్షణను మనం సొంతం చేసుకోవాలి? అమ్మా, ఈ లోకములో ఎన్నెన్నో కార్యక్రమాల్లోనూ, ఎన్నెన్నో పనుల్లోనూ, ఎన్నెన్నో పనులు చేస్తూ వాటిలో ఫలతయాన్ని సొంతం చేసుకోవటానికి వచ్చుబడిని, ధనాన్ని, ధాన్యాలను, ఇళ్ళు, గోపురాలను, పొలాలను, తోటలను, ప్యాలెస్లను, మేడలు, మిద్దులు అన్నీ కూడా మనము సంపాదించుకోవటానికి చాలా కష్టపడుతున్నాం, చాలా ఆలోచన చేస్తున్నాం. ఈ సమయంలో ఈ యొక్క దేవుని యొక్క మందిరంలో దేవుని రక్షణ సువార్త నీకు ఒక మాట చెప్తుంది. ఇంత సంపాదించుకున్నావు కానీ, ఇన్ని మేడల మిద్దులు నువ్వు కూడగట్టుకున్నావు కానీ, వెండి బంగారాలు డబ్బులు అన్నిటిని పోగు చేసుకున్నావు కానీ, వీటిని శాశ్వతంగా నువ్వు అనుభవించగలవా? శాశ్వతంగా దీనిని నువ్వు కూడగట్టుకున్న దాన్ని నువ్వు పొందగలవా అని అంటే, ఎవడు వల్ల కాదు. ఇదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే ఇది శాశ్వతమైతే కాదని రుజువైపోతుంది. విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటున్నారు, మీరే అంటున్నారు. మరి శాశ్వతమైనది అది, శాశ్వతమైనది ఒకటి ఉన్నది. ఈ లోకములో తుప్పు పడుతుంది, నువ్వు సంపాదించుకున్నది సిమెంట్ పడుతుంది అని రాయబడు. ఇవి ఇక్కడ కుళ్ళిపోయేటువంటివి.
ఇక్కడ చెదలు పట్టేవి బట్టి ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా లయమైపోతుంది. ఇదేది నిలిచేది కాదు, ఇదేది ఉండేది కూడా కాదు. కానీ శాశ్వతమైనది ఒకటి ఉంది, నిత్యము నిలిచేటువంటిది ఒకటి ఉంది. అది ఏది అని అంటే, ఒకటి యేసు ప్రభువు ఉండేటువంటి రాజ్యం. ఇక్కడ రక్షించబడినటువంటి నీవు, రక్షించబడినది శాశ్వతమైనటువంటి యేసు యొక్క నిత్య జీవమైనటువంటి పరలోక రాజ్యములో నువ్వు ఉంటావు. ఇది ఇక్కడ పొందినటువంటి రక్షణను బట్టే తప్ప ఈ భూమి మీద ఉన్న జీవిత కాలంలో నువ్వు సంపాదించుకోవడానికి ఈ లోకపరమైన ఆస్తుపాస్తులు కాదు, యేసు యొక్క సన్నిధిలో రక్షణ. అది ఎలా వస్తుంది, ఎలా సంపాదించాలి, దాని గురించి జ్ఞానంగా ఆలోచించాలి. దాని గురించి మాకు ఎందుకు అయ్యారు, మాకు ఇప్పుడు తినటానికి ఉండటానికి అన్నీ కూడబెట్టుకుని ఎన్నో తరాల వరకు చూసే పని లేదు వెనక్కి దీనికి. అంత ఉంది. ఇంకా రక్షణ అంటారు ఏంటండి అయ్యారు, ఇంకా అది ఇది అని అంటారు ఏంటి అయ్యారు అంటారా? లేదమ్మా, ఇది మాత్రానికి నీకు శాశ్వతమైనది కాదు. ఇప్పుడున్నటువంటి ఆస్తుపాస్తులు నిన్ను రక్షించలేవు. నీకున్న డబ్బు, ధనము, బంగారాలు ఏవైనా ఉన్నాయో ఇవేవి నిన్ను రక్షించలేవు. ఏవి రక్షించగలం? యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. ప్రభు యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. ఏంది దేని మీద నీది? యేసునందు నిత్య జీవం, యేసునందే రక్షణది. సరే, బాగుంది. ఇక్కడ జక్కయ్య రక్షించబడటానికి తన కుటుంబంతో ఏం చేశాడు? ఒక్క మాట ఆలోచించేస్తే సంస్కార ఆరాధన ఉంది. ఈ మాట చెప్పి సంస్కార ఆరాధనలోకి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ. యేసు ప్రభువారు యందు నుండి యేసు ప్రభువారు వెళ్తా ఉన్నటువంటి ఆ యొక్క గ్రామంలో ఆయన ఉన్నటువంటి ఏది జక్కయ్య ఉన్నటువంటి గ్రామం. దేవుని బిడ్డలారా, జక్కయ్య చాలా మంచివాడు. చూడటానికి పేరు మాత్రానికి చాలా మంచిగా ఉంది. పేరుకు తగ్గ బతుకు లేదంట కొంతమందిలో. గుళ్ళో ఒక పేరు, సమాజంలో పేరు, సంఘంలో ఒక పేరు, ఇంట్లో ఒక పేరు. అమ్మా, కొంతమంది ఇంకా పేర్లు పెట్టుకుంటారు. ఏమని? ముద్దు ముద్దుగా, ఏది లిక్కి, ఏది జిక్కి. కొంతమంది డాగ్ పేర్లు పెట్టుకుంటున్నారు, కుక్క పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. జాకీ, బోకి, బోకరాగా ఇట్లాంటి పేర్లు కూడా పెట్టుకుని సన్నాసి పేర్లతో పిలుచుకుంటారు. కానీ జక్కయ్య తల్లిదండ్రులు పెట్టిన పేరు అద్భుతమైన పేరు పెట్టాడు. జక్కయ్య అనే పేరుకి అర్థం నిందారహితుడు. ఎవరట? నిందలేనివాడు నా బిడ్డ. ఎవడు ఏలిట్టి చూపించుకోకుండా బతకాలి. నిందారహితుడు అనగా పరిశుద్ధుడు, నిందారహితుడు అనగా పవిత్రుడు. ఈ జక్కయ్యకి పేరు అర్థం ఏంటి? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిందారహితుడు. ఇంతకీ నిందారహితుడనే పేరునికి అర్థం ఎవరంటే క్రీస్తు ప్రభులు వారే. పరిశుద్ధుడనగా ఆయన తప్ప ఇంకెవరు లేరు. నేను పరిశుద్ధంగా బతకాలి, నిందారహితుడుగా బతకాలి, పవిత్రంగా బతకాలి, అలాంటి పేర్లే పెడతారు. కొంతమంది సువార్తమ్మ ఆనా, కొంతమంది సువార్తమని పెడతారు, చక్కని పేర్లు పెట్టుకుంటారు. కానీ ఆమె పేర్లు, ఆమె నోట్లో సువార్త ఉండదు. ఏ వార్త ఉండదే? దుర్వార్తలే ఉంటాయి అన్నీ ఎక్కువగా. ఆమె చెప్పే అన్ని మాటలన్నీ వినండి, చూస్తాం. పేరు మాత్రానికి సువార్తమే కానీ చెప్పే మాటలు అంతా దుర్వార్త. చెప్పరామా, మీకు చాలా వచ్చుగా అన్నీ పోసుకొని మాటలు. లోకంలో ఉన్న ప్రతి మాట, ప్రతి నాలుగు భుజాలు వేసుకుని వస్తుంది సువార్త. ఏ సువార్త చెప్పడానికి? యేసుని గురించిన రక్షణ సువార్త. ఆమె మళ్ళీ పైగా గుళ్ళోకి వెళ్తామా. ఆమె గుళ్ళో పెద్ద, ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం, ఆమెకి ఇచ్చేటువంటి ఆధిక్యతలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పొందుతుంది, బాగానే ఉంది. గుళ్ళో మాత్రానికి సువార్తమే కానీ బయటికి వస్తే ఆమె నోటి నుండి వచ్చే వార్త ఏంటి తెలుసా? ఇంటి పక్కన ఇళ్ళ కాడ, బజార్లో కుళాయిల కాడ చూడాలి. ఇంటి పక్క వాళ్ళతో ఉండదు సమాధానం. సువార్తమ్మకి ఉంటుందా? బజార్ కాడ బిందు గదికెళ్తే ఏం బిందు అక్కడ పెట్టకపోతే ఆ బిందులు పగిలిపోతాయి అక్కడ. ఆమె సువార్తమ్మ. మళ్ళీ దేవుని బిడ్డలారా, నీవు పేరుకు తగ్గ జీవితాన్ని జీవించమని దేవుడు వాక్యం తెలియజేస్తాడు. ఈయన పాపాత్ముడైన జక్కయ్య అని పిలుస్తున్నారు. ఆ చదువుకున్న ఆ భాగంలో మనం చూసినట్లయితే ఏమని రాయబడి ఉందంటే, ఇతడు పాపాత్ముడైన జక్కయ్య ఇంటికి బస చేయుచ వెళ్ళుచున్నాడు. అయ్య బాబోయ్,
పాపాత్ముడైనటువంటి జక్కయ్య ఆయన యుద్ధకు బస చేయటానికి వెళుతున్నాడా అని వీళ్ళు చదువుకుంటున్నాడు. అది 7వ వచనంలో ఉంది. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేసి వెళుతున్నాడని చాలా చనుక్కునేది. ఈయన ఎవరంట? పాపాత్ముడు. ఈయనకి ఏ బిరుదు ఇచ్చారు? ఆ ఊళ్ళో ఏమి ఇచ్చారు బిరుదు? అమ్మా, కొంతమందికి బిరుదులు ఉన్నాయి, కొంతమందికి అబ్బో చాలా చాలా మంచి మంచి బిరుదులు ఉంటాయి. అవునా? ఆయన పేరే కానీ జక్కయ్య గారు ట్యాక్స్ కలెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ₹1కి 10 రూపాయలు వసూలు చేసినోడు. ₹4కి ₹1కి 10 రూపాయలు వసూలు చేస్తే ఇప్పుడు చెల్లించవలసిందేంటి? ₹10కి 10కి 4 10లు ₹40 ఇవ్వాలంట. దేవునికి స్తోత్రం. నేను ఇచ్చేస్తానంటున్నాడు. ఎంత మారు మనసు! ఆయన బుద్ధి చూడండి ఎంతగా మారిపోయిందో. దేన్ని బట్టి? యేసయ్యను బట్టి. రైట్. ఈయనకి ఏమని పేరు పెట్టారంటే పవిత్రుడు, నిందారహితుడు. ఈయన పరిశుద్ధుని యొక్క యేసుక్రీస్తు వారి పేరు పెట్టుకుని పేరుకు తగ్గ బతుకు బతక్క పాపాత్ముడు అనేటువంటి పేరు కలిగి బ్రతుకుతున్నాడు. ఇటువంటి వాడిని పాపం అందరూ చేసిన వారు, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, ఆ పరలోక రాజ్యాన్ని, ఆ రక్షణ భాగ్యాన్ని ఆయన హృదయంలో చేర్చకుండా బతుకుతున్నాం, చేర్చుకోకుండా జీవిస్తున్నాం. మరి ఎంత గొప్ప జీవితమో చూడండి. ఇది ఒక బతుకేనా మందే? యేసు లేని బ్రతుకు అసలు బతుకేనా? ఒక ఆయన పాడాడు, చోట్వర సుధాకర్ గారు, యేసు లేని నీ జీవితం పొందలేవు మోక్ష మార్గము, మోక్ష రాజ్యము. దినములు గడుచుతున్నవి, క్షణములు దొరులుచున్నవి, ఆయువు తరుగుచున్నది, అంతము పిలుతున్నది. యేసు లేని నీ జీవితం పొందలేవు మోక్ష రాజ్యము. ఏంటది? యేసు లేకుండా నీవు, యేసయ్య లేకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరికి రక్షణ పొందలేరు, రాదు. ఎందుకు రాదు అంటే నీ కోసము నా కోసము సర్వమానవాళి పాపముల నిమిత్తము ఆఖరి పట్ట వరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చిన వాడు నీ అబ్బా నా అబ్బా. ఈ లోకంలో ఉన్న 33.5 కోట్ల దేవుళ్ళు ఎవరూ లేరు, ఒకే ఒక్కడున్నాడు. ఎవ్వరు రక్తము చిందించలేదు, ఎవరు ప్రాణము బలి చేయలేదు, ఎవరు రక్తము చిందించలేదు, ఎవరు ప్రాణము బలి చేయలేదు. నజరేతువాడు కలువరి నాదుడు రక్తము ప్రాణము చిందించెనుగా. క్రీస్తుని స్తుతించు మనస, ఒక దినమే కాదు మనస, క్రీస్తుని స్తుతించు మనస. ఎవరు పెట్టారు ప్రాణం? ఎవరు పెట్టారమ్మా ఈ లోకంలో? ఏ దేవుళ్ళు పెట్టారు నీకు? ఏ దేవత దేవుళ్ళు, ఏ దేవతలు పెట్టారు? దేవీ దేవతలు వచ్చారు నీకు నాకు రక్షణ ఇవ్వటానికి. ప్రాణం పెట్టాలి. సర్వపాప పరిహోరో రక్త ప్రోక్షం ఆవశ్యకం, తద రక్తనే పుణ్యధాన బలియాగం. ఏంటి శ్లోకం అర్థం? ఎవరు ఈ పుణ్యమూర్తి? దేవుడై, పవిత్రుడై, పరమాత్ముడై మానవుడి రక్షణ కోసము ఈ భూలోకములో నరుడుగా పుట్టి నీ కోసం ఆఖరి బొట్టు వరకు రక్తము కార్చి ప్రాణం పెట్టడానికి ఎవరున్నారమ్మా ఈ లోకములో? ఎవరు వచ్చారమ్మంటే ఆకాశము కింద ఒక నామం ఉందట. అది ఏ నామమో చెప్తాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అది రక్షణ కలిగిన నామం, యేసు క్రీస్తు అని నామం. ఆ నామమునందే రక్షణ తప్ప ఏడు నామం లేదు. అందుకని యేసుక్రీస్తు వారి యొక్కనే, యేసుక్రీస్తు వారు అందున్న వారికే రక్షణ. ఆయన అందున్న వారికి ఏ శిక్ష ఇది లేదని ఉంది. ఆయన అందు లేని వారికి రక్షణ లేదు కాబట్టి శిక్ష రానే వస్తుంది. ఏమని దేవుని బిడ్డలారా, పిచ్చుకోకట్టు నుండి వస్తుంది అనుకోండి. అది మనల్ని కలిసేస్తానికి రెడీగా ఉంది. అవునా?
దేవునికి స్తోత్రం. నీ చేతిలోనే కర్ర లేదు, నీ చేతిలోనే ఏ ఆయుధం లేదు. ఏం చేయాలి? దాని నుండి నువ్వు రక్షించబడాలంటే ఎవడో ఒకడో సహాయకుడు కావాలి. ఈ లోకంలో శత్రువు అనేటువంటి పిచ్చుకోటి ఉంది. అది అందరినీ కొరుతుంది, అందరినీ గాయం చేస్తుంది. దాని నుండి రక్షించడానికి ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆయన నీ కోసము నా కోసము ఈ శత్రు సంబంధమైనటువంటి సాతాను నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని నమ్మాలి. దేవుని ఈ జక్కయ్య ఇంటికి రావాలని ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? జక్కయ్య పుట్టక మునుపు, జక్కయ్య పుట్టక మునుపు జక్కయ్య ఎరుకోలో పుడతాడని ఆయనకు ముందుగానే తెలుసులే. జక్కయ్య ఎరుకోలో ఉంటాడని ఆయనకు ముందుగానే తెలుసు. దేవుని బిడ్డలారా, అయితే ఆ జక్కయ్యను జగత్ పునాది వేయక మునిపే చూసిన వాడు మన ప్రభువైన క్రీస్తు. ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారు జక్కయ్యని రక్షించడానికి ఎప్పుడో ప్రణాళికలు సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ పాపి 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 అందరూ చీ 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 అంటున్నారు. ఎవరు చూసినా జక్కయ్య మంచోడు అన్నవాడు ఎవడన్నాడా? ఈడ ఆ బజార్ వస్తుంటే చాలు ఎంతమందిని తిట్టుకునేవాళ్ళు, ఆయన్ని ఎంతమంది దూషించేవాళ్ళు. ఇది ఇంకా సాగనే సాగడాను. ఎంతమంది జీవితాలతో ఎంతమంది కొంపలం పూలుస్తాడు, ఎంతమంది ఇంకా వడ్డీల మీద ఇలా తీసుకుంటాడు, ఇలా ఎన్ని బాధలు పెడతాడు అని అందరూ కూడా అనుకునేవారు. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన్ని చేర్చుకోవటానికి ఒక మనసు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ముందు ఎవరో చూడాలి, యేసు ప్రభువారు ఎవరో చూడాలి, యేసు ప్రభువారు ఎవరో అని గ్రహించాలి, యేసు ప్రభువారు ఎవరు తెలుసుకోవాలి. ఈ ఆశ మాత్రానికి ఆయనలో మొదలైంది, ఆయనలో పుట్టింది. ఎవరు చూడాలని? యేసు ఎవరో అని చూడాలను, యేసును చూడాలనేటువంటి నా నేత్రాలకి యేసుడు కనపడాలి, నా నేత్రములతో చూడాలనుకున్నాడు. మనసులో ఏమనుకున్నాడు? యేసు ఎవడో అనుకున్నాడు. ఆయన ఎవడటువంటి వాడో ఏంటో చూసి గ్రహించుకోవాలనుకున్నాడు. రైట్, మంచి ఆలోచన వచ్చింది, సరైనటువంటి ఆలోచనే, సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయము కార్యరూపం దాల్చాలి. అంటే ఇంట్లో కూర్చుంటే కుదరదు. యేసు ప్రభువు ఎక్కడి నుండి వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఏ బజార్ నుండి వస్తున్నాడు, ఏ బజార్ నుండి ఏ గ్రామంలో వస్తున్నాడు, ఇవన్నీ చూసుకున్నాడు. మొత్తం ఆలోచన చేశాడు. ఫలానా మెయిన్ గుమ్మం నుండి, ఎరుకో మెయిన్ గుమ్మం నుండి మెయిన్ రోడ్లో అయింది సరాసరి వచ్చేస్తాడని అందరూ చెప్పుకుంటూ విన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి జక్కయ్య బర్రమనగా ఇంటి నుండి బయలుదేరి ఎక్కడి నుండి ఏ గదారిలో నడుస్తూ వస్తున్నాడో ఆ విషయాన్ని గమనించి ఆ యొక్క మార్గం పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు పేరేంటి? ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశంలో మేడి చెట్టు ఉంది. ఆ మేడి చెట్టు ఇప్పటికీ ఉంది. యెరూషలేములో ఎరుకో పట్టణం వెళ్తే దాని చుట్టూ ఈ కంచేసి ఉంచుతారు, ఇనప కంచి ఏంటి చుట్టూ. ఎందుకని? ఆనాడు ఉన్నటువంటి ఆ జక్కయ్య ఎక్కిన చెట్టుని ఇప్పటికీ భద్రం చేశారు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు 2025 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ చెట్టు చాలా నునుపుకుంటుంది, షార్ప్గా ఉంటుంది. అది ఎట్ట ఎక్కాడంటే దేవుని బిడ్డలారా, శక్తి కొలది, ఎంత శ్రమ అయినా సరే ఆ చెట్టు ఎక్కాడు. మంచి ఆలోచనతో ఎక్కాడు. నేను దేవుణ్ణి చూడాలి, రైట్, యేసయ్యను చూడాలి, యేసయ్యను చూడాలి, యేసయ్యని నేను చూసి యేసయ్యని నా కళ్ళారా ఆయన్ని దర్శించుకోవాలి అనుకున్నాడు. దేవుని బిడ్డ ఎక్కాడు. దేవునికి స్తోత్రం. ఎక్కినటువంటి జక్కయ్యని ఎవరు చూశాడు? యేసయ్య ముందే చూశాడు. ఎప్పుడు చూశాడు అన్నాను? ఇప్పుడు చూస్తాం కాదు, ఇప్పుడు కాదు, జగత్ పునాది వేయక మునిపి అందరినీ చూస్తున్నాడు. ఇప్పుడు మనం చూసేది నన్ను నువ్వు చూస్తావు. ఆయన అంతర్యంలో ఎప్పుడో చూస్తుంటాడు. దేవునికి స్తోత్రం. జక్కయ్య త్వరగా దిగి రమ్మని, దేవునికి స్తోత్రం. జక్కయ్య త్వరగా దిగి రమ్మన్నప్పటికీ ఆయన పర్రమనగా మరి ఎట్లా జారాడు భక్తానికి స్పీడుగా ఆయన దిగి వచ్చి యేసు ముందర నిలబడ్డాడు. యేసు ముందర నిలబడి, జక్కయ్య నువ్వు అన్యాయం ఆడి దగ్గర తీసుకున్నావు, వీడి దగ్గర తీసుకున్నావు, వాళ్ళకి వెళ్ళిచ్చేయి, వీళ్ళకి ఇచ్చేయి, వీళ్ళకి ఇంత ఇచ్చేయి, ఆయనకి ఇంత ఇచ్చేయి అని లెక్కలు కట్టి యేసుప్రభు వారు చెప్పట్లా. వెంటనే అంటున్నాడు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత జక్కయ్యతో యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు. ఏంటంటే, నేడు నీ ఇంట నేను ఉండవలసి వస్తుంది, నన్ను చేర్చుకుంటామన్నాడు. ఎంత నన్ను అన్నాడు, ప్రభువా
నీ వద్దమే మహాభాగ్యం. నేను ఎవరి దగ్గర ఏమేమి తీసుకున్నాడో అది నాకు తెలుసు. ఒక్కొక్కడికి ఒక్కొక్క వంతుకు 4 వంతులు చెల్లిస్తాను ఆయన అనటమేటి. ఈ మాట జక్కయ్య నోటి నుండి వచ్చేస్తున్నాయి ఎంతనే. ఆయన ఏ తప్పులు చేసి ఏ పాపాలు చేశాడు, ఏ శాపకారమైన కార్యాలు చేశాడు, మొత్తం యేసుప్రభు పాదాల కాడ ఒప్పుకున్నాడండి. ఆయన హృదయం అంతా కడిగేసుకున్నాడు. ప్రశాంతమైనటువంటి మనసుతో యేసుని చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రశాంతమైనటువంటి నీ హృదయాన్ని కడిగేసుకుని నీ హృదయాన్ని ఆయనకి చక్కగా ఏం చేసుకోవాలి, ఇష్టకరంగా చేసుకుని ఆయనగాన చేర్చుకుంటే నీ పాపాలన్నీ క్షమించి నీ శాపాలన్నీ తొలగించి నీ ఇంటికి నీ బిడ్డలకి జక్కయ్య ఇంటికన్నాడా జక్కయ్య కన్నాడా? అంటే ఇంటికంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు చెప్పనా? దేవునికి స్తోత్రం. మా ఇంట్లో 12 మంది ఉన్నారు. ఆ రోజున 12 ఎన్ని 12 ఉన్నారు సార్. దేవునికి స్తోత్రం. అందులో మామూలుడా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ బోర్డంతమంది ఉండొచ్చు. పిల్లలైతేనే, కూతుళ్ళు అయితేనే, కుమార్తెలు అయితేనే, వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళ బిడ్డలు ఆళ్ళు వీళ్ళు మొత్తం చాలామంది ఉంటారు. వీళ్ళందరికీ వచ్చింది దేవుని బిడ్డల రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆయననే మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఈయన అబ్రహాం కుమారుడు. అంటే జక్కయ్య కూడా విశ్వాసులకు జనకుడైన అబ్రహాం కుమారుడే. అంటే నా కుమారుడే. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు నశించిపోయినటువంటి జక్కయ్యను ఎతికి నేను వచ్చి రక్షించాను. అలాగనే నశించిపోతున్న సర్వమానవాళి కోసం యేసుక్రీస్తు ఏమొచ్చాడు? రక్షించడానికి వచ్చాడని ఆయనే స్వయంగా చెప్పినట్టు మాటల. ఈ రక్షణ భాగ్యం అందరూ దేవుని బిడ్డలారా పొందుకోమని మీకు మనం